అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. నాతో పాటు అనిల్ కూడా వీడియోలో జాయిన్ అయ్యిండు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. ఓవైపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా టెన్షన్లో ఉన్నాడు. ఎందుకు టెన్షన్ అంటే కాంగ్రెస్ పైన వ్యతిరేకత చూస్తుంటే అసలు ఏం చేయాలో ఇట్లా తలపట్టుకుంటారు. ఇంత వ్యతిరేకత వచ్చింది ఏంది, అసలు ఈ 1 yearలో ఇంత వ్యతిరేకత రావడం ఏంది, ఈ కథ అంత ఏంది, ఎక్కడికి బొర్రి. నిన్న మేము వరంగల్కి, ములుగు జిల్లాకు పోయేటటువంటి కార్యక్రమం చేసినాం. వరంగల్లో రైతులను అడిగినాం, పొలాలలో కూడా పోయినాం, చాలా మంది వృద్ధులను అడిగినాం, మీకు రైతు బంధు పడ్డదా, పెన్షన్ వచ్చిందా, లేకపోతే మీకు రుణమాఫీ అయిందా, లేకపోతే మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా, ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయా, 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పి ఇచ్చిర్రా, లేకపోతే ఇంకేమైనా సంక్షేమ పథకాలు వస్తున్నాయా, ఫ్రీ బస్సు ఉండడం మంచిదా కాదా, లేకపోతే 2,500 రూపాయలు మహిళలకు వచ్చిందా, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చిందా, 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తుందా అని చెప్పి అన్ని అడిగినాం. అడిగితే ఫ్రీ బస్సు తీసేయమంటున్నారు. ఫ్రీ బస్సు అవసరం లేదు, తీసేది పనికిరానటువంటి పథకం అది. ఎవరో కొంతమందే పోతారు కదా, రోజు జాబ్ చేసేటటువంటి మహిళలు పోతారు. అనవసరంగా గొడవలై, భార్య భర్తకు గొడవలై, భార్య డైరెక్ట్ ఫ్రీ బస్ కాబట్టి వెళ్ళిపోతా ఉంది ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళ ఇంటికి. ఇదంతా పంచాయతీ ఎందుకు, ఫ్రీ బస్ ఎందుకు? అసలు మా లాంటి రైతులు ఏమైనా ఫ్రీ బస్ లో జర్నీ చేస్తారా? మేము ఎప్పుడో ఒకసారి పోతాం. చాలా మంది జాబర్లే పోతారు కదా ఫ్రీ బస్ లో, మాకేం పని చేస్తుంది ఫ్రీ బస్ అని చెప్పి మహిళలు అడుగుతున్న ప్రశ్న. అసలు మామూలు వ్యతిరేకత కాదు. వ్యతిరేకత చూస్తుంటే కండ్లు బైర్లు గమ్మేటటువంటి పరిస్థితి, అంత ఘోరమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఆఖరికి ఎమ్మెల్యేలు ఊళ్ళే పోవడానికి భయపడుతున్నారు. మనం నిన్ను అడిగినాం కదా, కొన్ని ఊళ్ళేళ్ళు అడిగినాం, మీ ఎమ్మెల్యే మీ ఊరికి ఎప్పుడైనా గెలిచిన కాంచెలు వచ్చినా అంటే ఒక్కసారి రాలేదు. ఒక్కసారి కూడా. ఎందుకు రాలేదు మీ ఊరికి ఎమ్మెల్యే అంటే, వస్తే మేము ఊకుంటామా? అసలు మేము ఊకుంటామా? ఫస్ట్ రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా మాకు రైతు బంధు రాలే, అసలు ఆగమాగం ఉన్నది పరిస్థితి అని చెప్పి జనం చెప్తున్నటువంటి మాట. సరే, పబ్లిక్ వర్షన్ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ సొంత సోషల్ మీడియా, వాళ్ళకి సంబంధించినటువంటి సొంత ట్విట్టర్ అకౌంట్లో సర్వే పెట్టుకున్నారు. ఆ సర్వే గురించి మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు నేను చాలా వీడియోలు చేసిన. కాంగ్రెస్ హైకమాండ్ ఒకసారి సర్వే చేయించినారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒకసారి సర్వే చేయించినాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత పాలన పైన సర్వే చేయించింది ఆయన సునీల్ కనుగోలుతోటి. ఫస్ట్ హైకమాండ్ చేయించినటువంటి సర్వేలో రేవంత్ రెడ్డి పైన 55% నెగిటివిటీ వచ్చింది. ఈ వీడియో కూడా నేను గతంలో చెప్పిన. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తను చేయించినటువంటి సొంత సర్వేలో దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారని వచ్చింది. మిగతా వాళ్ళందరూ అడపాదడప పనిచేస్తారు. 23 మంది ఎమ్మెల్యేలు మొత్తం హైదరాబాద్లో ఉంటారు, ఊళ్ళో పోతలేరు, నియోజకవర్గాలలో తిరుగుతలేరు, మొత్తం కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ ఫెయిల్యూర్లో కనబడుతుందని చెప్పి గతంలో నేను చెప్పినటువంటి మాట. అవన్నీ వీడియోలు కూడా మీరు చూసి ఉంటారు. తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి సర్వే కూడా తెరపైకి వచ్చింది గతంలో. ఆయన సర్వే చేపిస్తే రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్, సీఎం ఆయన ఉండు దండగా, ఆయన ఏం పని చేయలేకపోతున్నాడు, రేవంత్ రెడ్డి పైన తెలంగాణ జనం ఘోరంగా వ్యతిరేకంగా ఉన్నారు, రేవంత్ రెడ్డిని తీసేస్తేనే కాంగ్రెస్ ఏమైనా బాగుపడుతుందని కూడా పిసిసి చేపించినటువంటి సర్వేలో తేలింది. సరే, ఒక్కొక్కరు సర్వే చేయించేటటువంటి ప్రయత్నం చేశారు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుండి పెట్టినటువంటి సొంత సర్వేలో రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిరు జనం. అట్లే చెప్పాలి కదా, రేవంత్ రెడ్డి ఇజ్జత్ అయినట్టే కదా, జనం చేసినటువంటి కథే కదా. ఒకసారి గాంధీ భవన్లో పెట్టినటువంటి సర్వే అంటే పోల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్న రైతుల గురించి, రైతుల రియాక్షన్ అని ఒక పోల్ పెట్టినాం. మరి దాంట్లో ఏది యూట్యూబ్లో కమ్యూనిటీ పోల్లో పెడతాం, రేవంత్ పాలన బాగుందా లేదా, బాగుంది అంటే బాగుందని, లేదు అంటే లేదని కమ్యూనిటీ పోల్లో పెడతాం. యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, లేకపోతే ట్విట్టర్లో కూడా మనం పోల్స్ పెట్టుకుంటాం. ఆ పోల్స్లో జనం రియాక్షన్ ఇస్తారు. ఇప్పుడు అందరు జనాలు మన లెక్క స్క్రీన్ మీద నిల్చొని మాట్లాడలేరు కదా, అందరూ రేవంత్ రెడ్డికి చెప్పలేరు కదా. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు పోల్స్లో తెలియజేస్తారు. మేము బాగుందా బాగాలేదా, లేకపోతే కామెంట్ రూపంలో తెలియజేస్తారు, లేకపోతే ఇంకా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే వీడియో మనకు పంపిస్తారు, మనం అప్లోడ్ చేస్తాం, లేదా వాళ్ళ బాధ మనం జనాలకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే సొంత కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఒక్క సర్వేలో రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసారు జనం. అసలు ఎవరు ఊహించినటువంటి తరహాలో. నాకు తెలిసి వాళ్ళు ఏమనుకున్నారు కావచ్చు తెలుసా, కాంగ్రెస్ వాళ్ళు, కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ ఖతం అయిపోయిండు, ఖచ్చితంగా కాంగ్రెస్ కి పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ రాదని చెప్పి అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే నెత్తి పట్టుకునే పరిస్థితి, మొత్తం నెగిటివ్. ఒకసారి ఈ పోల్ చూడుర్రి, తెలంగాణ కాంగ్రెస్ ఇది. తెలంగాణ కాంగ్రెస్ ఎప్పుడు పెట్టింది అంటే జనవరి 29, 2020 పెట్టిందంటే మొన్ననే పెట్టింది. 4:11 నిమిషాలకు పెట్టినటువంటి సర్వే ఇది. దాదాపు ఈ సర్వేలో ఎంతమంది పాల్గొన్నారు తెలుసా? 8,42,000 మంది జనం ఈ సర్వేలో పాల్గొన్నారు. మళ్ళీ చెప్తున్నా, 8,42,000 మంది జనం ఈ సర్వేలో పాల్గొన్నారు. అసలు ఈ తెలంగాణ కాంగ్రెస్ అనేది ఏంది అంటే ట్విట్టర్ తెలంగాణ కాంగ్రెస్ ఒరిజినల్ పేజ్ ఇది కాంగ్రెస్ పార్టీ పేజ్.
ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ పేజ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేజ్. ఇదేం కొంతమంది ఇప్పుడు బండి సంజయ్ కుమార్ అయినా రేవంత్ రెడ్డి అయినా వాళ్ళ సొంత ట్విట్టర్లు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే అభిమానంతో అనముల రేవంత్ అఫీషియల్ అని అట్లా పెడతా ఉంటారు. అట్లా కాదు, ఇది తెలంగాణ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ పేజ్. ఇది వాళ్ళ పేజ్ లో వాళ్ళు పెట్టుకున్నటువంటి సర్వే, సొంత కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి సర్వేలో ఇగో చూడు, ఇగో ఏమనుంది, తెలంగాణ కాంగ్రెస్ ఇది @INC తెలంగాణ అని చెప్పి కూడా ఉంటుంది. ఇగో మీకు ఇక్కడ ఆ టిక్ కూడా ఉంటుంది, టిక్ మార్క్ కూడా ఉంటుంది, మీటా టిక్, తర్వాత కాంగ్రెస్ పార్టీ లోగో కూడా ఉంటుంది. కావాలంటే ఒకసారి మీరు తెలంగాణ కాంగ్రెస్ అని ట్విట్టర్ లో కొట్టి చూడుర్రి, ఇప్పటికి ఇంకా డిలీట్ చేయలే, గట్టడే పెట్టిరు. ఇంకా వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఇంకా డిలీట్ చేస్తే ఇజ్జత్ పోతుంది, ఇజ్జత్ కూడా ఒకటి పక్కన పెడితే ఇంకా మనకి పాజిటివ్ వస్తుందేమో చూద్దాం, ఇంకో 2 రోజులు ఆగుది ఇంకేమో పాజిటివ్ వస్తుందేమో అనుకుంటారు. కానీ పాజిటివ్ వస్తే లేదు, ఇక ఆల్రెడీ 8,42,000 మంది జనం చూడుర్రి ఏమన్నదో. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు పెట్టినటువంటి పోల్, వీళ్ళు ఇదే పోల్ పెట్టిరు. దీంట్లో ఏ ఫామ్ హౌస్ పాలన, బి ప్రజల వద్దకు పాలన, ఏ ఫామ్ హౌస్ పాలన అని పెట్టిరు, బి ప్రజల వద్దకు పాలన. అంటే వీళ్ళు ఏం చేసిరు తెలుసా, ఫామ్ హౌస్ పాలన అంటే మన కేసీఆర్ పాలన అన్నట్టు, ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ పాలన అన్నట్టు, పాలన అంటే వీళ్ళ పాలన రేవంత్ రెడ్డి పాలన. ఇన్నరాయిగా కథ ఎట్లుందో. ఏ ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ గతంలో ఫామ్ హౌస్ నుండి పరిపాలన చేసింది కదా ఎక్కువ. కేసీఆర్ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, ప్రగతి భవన్ ముఖ్యమంత్రి అని పిలుస్తూ ఉంటాం కదా. కాబట్టి కేసీఆర్ ని ఫామ్ హౌస్ పాలన చేసిర్రు, కిందేమో ప్రజల వద్దకు పాలన. అంటే రేవంత్ రెడ్డి పథకానికి పోతుండగా మీరు ఎప్పుడైనా చూడుది, ఎప్పుడైనా రేవంత్ రెడ్డి బయటకు వచ్చి జనాల దగ్గర పోయి చూసినావా? ఎప్పుడైనా పోనీ ఆ ప్రజాభవన్లకి వెళ్ళో లేకపోతే సెక్రటేరియట్లకి వెళ్ళో జనాల దగ్గర పోయి తిన్నవా, మంచిగా ఉన్నవా, లేకపోతే మీకు ఇల్లు ఉందా, పెన్షన్ వస్తుందా, రైతు బంధు వస్తుందా, ఇప్పుడు అడగంగా చూసినావా? అసలు అడుగుడు కాదు, బయటికి పోడు సారు. బయటకు పోతే తన్నే వాళ్ళు కుడతారో తిరుతారో ఇంకేమన్నా అంటారేమో, నా కారు అడ్డుకుంటారేమో, పుసుకున్న నన్ను ఏమన్నా నిలదీస్తారేమో, గల్లాలు పట్టుకుంటారేమో అని చెప్పి రేవంత్ రెడ్డి తన భయంతో బయటికే పోతలేడు. ఇక ఆయన ఏమో ప్రజల వద్దకు పాలన. ఏమైనా ఈ ప్రజల వద్దకు రైతు బంధు వచ్చిందా, రుణమాఫీ అయినా, పెన్షన్ వచ్చిందా, ఏమొచ్చిందని. ఆ పెన్షన్ గతంలో కేసీఆర్ 2,016 రూపాయలు ఇచ్చేటోడు, ఇప్పుడు ఆయన 16 రూపాయలు కట్ చేసిందట, కేవలం 2,000. నిన్న తిడుతుర్రు జనం. ఆల్రెడీ మన ఛానల్లో కూడా వీడియో కూడా అప్లోడ్ చేస్తాం, చాలా మంది వృద్ధులు తిడుతుర్రు. అయితే ఈ సర్వే గురించి డిస్కస్ చేద్దాం. ఇగో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అని చెప్పి, ఏ ఫామ్ హౌస్ పాలన, బి ప్రజల వద్ద పాలన. ఫామ్ హౌస్ పాలనకు 67% మంది జనం ఓట్లేసింది. అంటే కేసీఆర్ కేసినట్టే ఓట్లు. ఏ ఫామ్ హౌస్ పాలనకు 67% మంది ఓట్లేస్తే కేసీఆర్ పాలన అన్నట్టు రేవంత్ రెడ్డి పాలన. రేవంత్ రెడ్డి బి ప్రజల వద్దకు పాలనకు 33% మంది జనం ఓట్లేసినారు. అంటే కాంగ్రెస్ పార్టీ సొంత సర్వేలో కూడా కేసీఆర్ గెలిచింది అన్నట్లే. కేసీఆర్ కి ఎక్కువ వచ్చినాయి ఓట్లు. ఇక్కడ అర్థమైపోతుంది పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి వ్యవహారం అంతా వాళ్ళ సొంత సర్వేలు అర్థమైతే ఇజ్జత్ పోయింది. ఏం చేయాలో అర్థమైతలేదు కాంగ్రెస్ వాళ్ళకి. మింగుడు పడతలేదు, తిన్నది ఒంటికి పోతలేదు, నిద్ర లేదంటారు 2-3 రోజుల కాంచెలు. ఏంది కథ అంటారు. ఇంతమంది దారుణం, 8,42,000 మంది జనం అండి. మామూలు విషయమా? ఇంతమంది జనము ఓటింగ్ లో పాల్గొంటే ఎంత ఘోరం చూడు. ఇగో ఏ ఫామ్ హౌస్ పాలన 67% మంది జనం, ప్రజల వద్దకు పాలన 33% మంది జనం. ఇక్కడ కనబడుతుంది మొత్తం. అంటే ఇక్కడ కూడా కేసీఆర్ గెలిచిండు. అంటే వీళ్ళ సొంత సర్వేలో కూడా కేసీఆర్ కే పాజిటివ్ వచ్చిందంటే కాంగ్రెస్ పైన ఎంత నెగిటివ్ రావచ్చు. ఇంకోటి చెప్తా, పోనీ ఈ 8,42,000 మంది జనం ఉన్నారు కదా, సరే ఈ పేజీలో అంటే వీళ్ళకి సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ పేజీలో ఉన్నటువంటి జనం ఎంతమంది తెలుసా? ఇగో 1,83,000 మంది జనం వీళ్ళ పేజీలో, సొంత పేజీలో ఇప్పటిదాకా ఫాలో అయ్యేటోళ్ళు. కాంగ్రెస్ సరే, కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ కార్యకర్తలైనా, కాంగ్రెస్ నాయకులైనా, కొంతమంది ప్రభుత్వ అధికారులైనా, ఎవరైనా కూడా వాళ్ళ సొంత పేజీలో 1,83,000 మంది జనం ఉన్నారు కదా. ఈ 1,83,000 మంది జనం కూడా ప్రజల వద్దకే పాలన అనేటటువంటి దీనికి ఓటేసిన 50%. వాళ్ళ సొంత పార్టీలు వాళ్ళు ఓట్లు వేసుకున్నా కూడా 50% వస్తుంది. అంటే సొంత పార్టీలే వేసుకోలే ఓటు. సొంత కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి ఓటేయలే. సొంత పార్టీ, సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, నేతలు వాళ్ళే ఓట్లు వేసుకోలే. మళ్ళీ 33% కూడా నాకు తెలిసి అడపా ఏ మంచిగా లేకపోతే ఇజ్జత్ పోతుంది, పెట్టాల్సిందే, వేరే ఆప్షన్ లేదని పెట్టిందో, లేకపోతే ఊళ్ళో ఏమన్నా మనం ఎట్లుంటది కదా, మన ఊళ్ళే గ్రూప్ లో ఎత్తారు, ఇది పెట్టుర్రా బాబు అని, సర్పంచో లేకపోతే జెడ్పీటీచో ఎంపీటీసో వాళ్ళకి వాళ్ళే ఓట్లు వేయించినట్టు ఈయన ఓట్లు వేయరు 33%. అట్లకి ఇట్లా వచ్చిందో తెలియదు కానీ ఇజ్జది పోయింది, ఇజ్జది. ఏం చేయాలో అర్థమైతలేదు కాంగ్రెస్ వాళ్ళు. మింగుడు పడతలేదు అసలు. నన్ను అడిగితే ఇది ఎవరు పెట్టుకోమన్నాడు కావచ్చు వాళ్ళది. ఈడ పని లేదా, ఈడ పొద్దుపోతలేదా, లేకపోతే నీకు ఏమైనా ఇబ్బంది అయిందా, లేకపోతే ఈడ పెడితే కేసీఆర్కి ఏమైనా కొమ్ములు పోతాయి అనుకుర్రా, మీకు ఏమైనా కొమ్ములు వస్తాయి అనుకుర్రా, మీరు ఎందుకు పెట్టుకుర్రు? ఇది మీ ఇజ్జను మీరు తీసుకోనికి పెట్టినట్టుంది. ఇప్పుడు ఇది తిడుతుర్రు జనం. మన గ్రామ సభలు పెడితే అధికారులను ఉరికిత్తుర్రు, ఎమ్మెల్యేలను ఉరికిత్తుర్రు, మంత్రులను ఉరికిస్తుర్రు జనం. ఇవన్నీ తెలిసినాక కూడా ఇవి వెళ్తే ఎందుకన్నట్టు ఇవి ఏం పనికి వచ్చినాయి? ఇప్పుడు
మీరు ఇజ్జత్ తీసుకొని పనిచేసేది ఇది తెలంగాణ కాంగ్రెస్ సొంత సర్వే, మీ సొంత పార్టీ సర్వే. అనవసరం కదా ఇది, ఈ పెంట అవసరమా? ఇది పెట్టుకొని ఇది కామెంట్లు ఎన్ని వచ్చినాయి అనుకుంటా, కొడుకు మనం చదవలేము ఇక. ఎన్ని కామెంట్లు, ఇది దగ్గర 92,551 ఓట్లు పడ్డాయి దీనికి. దీంట్లో పోలింగ్ లో పాల్గొన్న ఎంతమంది చూసినారు? 8,42,000 మంది ఇది మొత్తం వ్యూ. దీన్ని చూసారు పోలింగ్ లో. ఇంకెంత కోణం చూడు, 8,42,000 మంది చూసారు కదా ఇది. దీంట్లో పోలింగ్ లో పాల్గొన్నది ఎంతమంది అనుకుంటున్నాం? 92,551 ఓట్లే. అంటే జనాలకు ఓట్లేనికి కూడా ఇంట్రెస్ట్ లేదు, జనాలకి ఓట్లేనికి కూడా ఇంట్రెస్ట్ వస్తలేదు. ఎక్కడ పాలన, ఇవన్నీ పాలన, ఇది ఎటన బోర్రి ఎడన జావరి అనేటట్టుంది వీళ్ళ కథ, జనాల కథ కూడా. ఇంకోటి, నిన్న రేవంత్ రెడ్డి గురించి ఏమైనా అడిగితే కూడా రెస్పాన్స్ ఇస్తలేరు జనం. చాలా మంది ఏం చెప్తాము, మీకు బుద్ధి లేదా, మైకులు పట్టుకొని తిరుగుతురు, ఏడ పనులు మీకు నడురి. గాయన గురించి ఏం చెప్పాలా, గాయన ముఖ్యమంత్రి గాయనదో కథ, నడురు సక్క బండి తీసుకొని నడురు అంటారు మమ్మల్ని. ఇంకొక ఆయన అయితే సెంట్రల్ జైలు ఎందుకు తీసేసిర్రు, కేసీఆర్ గత ముక్కోడానికి ఏడ పని లేదని చెప్పి ఆయనే. మరి కేసీఆర్ వరంగల్ సెంట్రల్ జైలు తీసేసింది కదా, మరి రేవంత్ రెడ్డి ఏం తీసేస్తారంటే గాంధీ దవాఖాన తీసేస్తారు అంటుండు. ఇక మిగిలింది ఒకటి మిగిలిన దవాఖాన ఒకటే ఎంజిఎం, ఆ ఎంజిఎం కూడా తీసేస్తాడు రేవంత్ రెడ్డి. వరంగల్ దుకాణం అంతా బంద్ చేయడానికి రెడీ గుర్రు అని చెప్పి ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు. ఒక పెద్దమ్మ మాట్లాడింది నిన్న, చాలా అద్భుతంగా మాట్లాడింది. రేవంత్ రెడ్డి దొంగ మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు. ఏ మొహం పెట్టుకొని ఎమ్మెల్యేలు ఊళ్ళేలో తిరుగుతుర్రు, సీతక్క కనుక మా ఊరికి వస్తే ఖచ్చితంగా సీతక్కకు బుద్ధి చెప్తామని చెప్పి జనం చెప్తున్నారు. నిన్న మేడారం పోతుంటే మేము పసరా దగ్గర పబ్లిక్ బయట తీసుకున్నాం, పొట్టు తిరుగుతురు జనం. అసలు ఎవ్వరు ఊహించినటువంటి తరాలు. వరంగల్ ఎమ్మెల్యేలను అయితే చెండాడుతురు జనం, చెండాడుతురు. ఇట్లా వాలీబాల్ ఫుట్బాల్ ఉంటుంది కదా, ఇట్లా క్రికెట్ ఆడినట్టు ఆడుతున్నారు జనం. ఏమైంది అంటే మాకు తెలియదు. నిన్న ఒక పెద్ద ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది, ఆ ఫోన్ ఆడున్నట్టుంది. నిన్న ఒక పెద్ద ఆయన అడిగిరవయ్యా, ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరు అంటే నాకు తెలియదు. నాకు తెలియదు. మీ ఎమ్మెల్యే ఎవరు అంటే మాకు తెలియదు. తర్వాత ఇంకేదో అడిగినాం కదా, నీకు పెన్షన్ వస్తుందంటే నాకు వస్తలేదు. ఎవరికో ఓటు వేసినవి అంటే ఎవరికో ఓటు నాకేం తెలుసు, ఎవరికో వేసిన ఓటు ఓటు. మరి ఇప్పుడు ఏం చేయాలంటుడు. పోనీ పాత ముఖ్యమంత్రి తెలుసా అంటే కేసీఆర్ అంటుండు. బాగా పాత ముఖ్యమంత్రి తెలుసా అంటే కేసీఆర్ తెలుసు అంటుండు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి తెలుసా అంటే మాకేం తెలుసు. మస్తు మంది అంటే రేవంత్ రెడ్డి ఇంకా ఫేమస్ కాలే పాపం ఆయన, ఎందుకంటే ఒక సంవత్సరమే అవుతుంది కదా. కేసీఆర్ అంటే 10 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఫేమస్ అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి ఫేమస్ కావాలి, కానీ కానిప్పలేదు. నేను గిసోటి పోల్ పెట్టినాక ఏడ ఫేమస్ అవుతారా? ఇంత ఘోరంగా పెట్టినాక 67% మంది జనం ఫామ్ హౌస్ పాలనే బాగుందని చెప్తున్నారు. కేవలం 33% అంటే 30%, అంటే 50-50 అన్నట్టు. ఇప్పుడు 30% వీళ్ళకి వస్తే 60% అంటే దగ్గర 70% పాజిటివ్ వచ్చింది అన్నట్టు బీఆర్ఎస్ కి. అంటే కేసీఆర్ పాలనే మంచిగా ఉందంటారు జనం. ఇంకా వీళ్ళ కథేడికి వచ్చి ఈ సర్పంచ్ ఎలక్షన్లో గెలుస్తారా ఇంకా వీళ్ళు ఇట్లా వచ్చినాక? సర్పంచ్ ఎలక్షన్లో నాకు తెలిసి సరే ఈ 92,551 మంది జనం వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే అనుకుందాం. సరే కాంగ్రెస్ వాళ్ళు కాకుండా బీఆర్ఎస్ వాళ్ళు ఓటేషన్ అనుకుందాం. ఇలా 1,85,000 మంది జనం ఉన్నారు కదా, మరి దాంట్లోకి 50,000 మంది పోలింగ్ లో పాల్గొన్నా కూడా ఇక్కడ 80% 80% వాళ్ళది వాళ్ళు పాజిటివ్ పెట్టుకుని 80% వస్తుంది. వాళ్ళే పెట్టుకోలేకపోయారు అంటే ఇలా పర్ఫార్మెన్స్ ఎట్టుందో చూడు. పోనీ దీన్ని చూసిన వాళ్ళు ఎంతమంది? 8,42,000 మంది చూసి వ్యూస్ ఇక్కడ కనబడుతుంది వ్యూస్. ఇంతమంది చూస్తే ఓటింగ్ లో పాల్గొన్నది మాత్రం కేవలం 92,551 ఓట్లు మాత్రమే. ఈ 92,000 మంది జనాలలో కూడా 67% కేసీఆర్ మంచోడు అంటారు, రేవంత్ రెడ్డి మంచి లేదని చెప్తుంది. ఇక మనమేమో కేసీఆర్ పాలన ఫామ్ హౌస్ పాలన మంచిగా ఉందంటారు. వాళ్ళే పెట్టుకురు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకునేది ఇది. గతంలో వాళ్ళు ఏమనుకున్నారు అంటే కేసీఆర్ మనం అప్పట్లో ఫామ్ హౌస్ పాలన అని ఓడగొట్టాం, ఇప్పుడు కూడా ఫామ్ హౌస్ పాలన అంటే జనం నుండి రియాక్షన్ మంచిగా వస్తుంది, కాంగ్రెస్ పైన పాజిటివ్ వస్తుంది అనుకురు. కానీ నెత్తి పట్టుకునే పరిస్థితి అయితే అనుకోలే. లాగా లవ్వచ్చు నీ చూసుడుతోటే. నిన్న ఒక వీడియో చూసిన నేను, శివారెడ్డి అన్నది ఒక వీడియో ఉంటుంది. చూస్తే శివారెడ్డి అన్న మస్తు చెప్పిండు, నిన్న చాలా అద్భుతంగా మాట్లాడిండు అన్న. చూసిన తర్వాత అర్థమైంది, అచ్చా వీళ్ళు పెట్టుకుర్రా, ఇది ఒరిజినల్ వీళ్ళ దాంట్లో పెట్టుకుర్రా. సర్వే అంటే మనం మన దాంట్లో పెడతాం, బేసిక్ గా మన యూట్యూబ్ ఛానల్లో మనకు సంబంధించినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ లో పోల్స్ పెడతాం. ఆ సర్వే గురించి మనం డీటెయిల్స్ చెప్తాం జనాలకి. కానీ వీళ్ళ సొంత సర్వే కుంపట పెట్టిందంటే కొంప ముంచులు ఇప్పుడు వీళ్ళు. అంటే ఎంత ఘోరం చూడు. అంటే 300 మంది ఉంటారు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు, 300 మంది ఉంటారు. ఆ 300 మంది ఓట్లు వేసినా కూడా 40% వస్తుంది కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు గట్టిగా ఇంకా పోలింగ్ లో పాల్గొనలేదు. ఇంకా 300 మందికి జీతాలు దండగా. మళ్ళీ పెద్ద ఆఫీస్ ఉంటుందట కాంగ్రెస్ సోషల్ మీడియాకు. అదేంది రాహుల్ గాంధీ కూడా అలానే పెడతారు, రేవంత్ రెడ్డి అలానే పెడతారు, తెలంగాణ కాంగ్రెస్ అలానే పెడతారు, ఆయన ఏంది చంద్రబాబు నాయుడు అలానే పెడతారట, లోకేష్ అలానే పెడతారట. మొత్తం అలానే ఆఫీస్ 300 మంది ఉంటారు ఇలా సోషల్ మీడియాకి. మరి ఏడిపోయింది వీళ్ళ సోషల్ మీడియా తలుసుకుంటే గిదో లెక్కన.
ఎప్పుడో 100 దాటిపోతుండే. 88, 69 ఏంది దానికంటే కేసీఆర్ కంటే ఎక్కువ రావాలి ఈయన. కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇక్కడే కనబడుతుంది. సోషల్ మీడియా వీక్ ఉందని ఇక్కడే కనబడుతుంది మొత్తం కథ అంతా. ఇజ్జత్ వాయ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిరు జనం, ఏం చేయాలో అర్థమవుతలేదు ఇక. సో ఇది మీకు అందించాలనేటటువంటి ఆలోచనతోటి ముందుకు వచ్చినాం. ఇక జనాలకే అర్థం కావాలి కాంగ్రెస్ పైన పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, కాంగ్రెస్ పార్టీని ఏమనుకుంటారు జనం అనేది ఇక మీకే ముందు తెలుస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి.